ఓకే. పుల్లారావు గారు, అంటే ఈ వార్‌లో అత్యంత నష్టపోయింది గల్ఫ్ కంట్రీస్. అసలు వాళ్ళకి సంబంధం లేకపోయినా బాగా దెబ్బతిన్నారు కదా! వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ సంబంధం పూర్తిగా ఉన్నది కదా! హ్మ్. అంటే వాళ్ళకి అంటే థ్రెట్ ఇరాన్ లెక్క ఎగ్జిస్టెన్స్ తేల్చాల్సిందే అంటున్నారు కదా వాళ్ళు. వాళ్ళు చేయాలి, చేస్తారు. ఇదేమి ఈ 2 వారాల్లో అందరూ సర్దుకుంటారు. హ్మ్. భారతదేశానికి ఇంకో 2 వారాలు టైం వస్తుంది. హ్మ్. మనం కొత్త దేశాల నుంచి చమురు, గ్యాసు ఆర్డర్ చేశాం. రావటానికి ఫస్ట్ షిప్‌మెంట్ రావటానికి 60 రోజులు పడతాది. ఓకే. అర్జెంటీనా హ్మ్. 13, 14,000 మైళ్ళ దూరం. వెనెజువేలా 14,000 మైళ్ళ దూరం. హ్మ్. కెనడా రావటానికి మనకి మంచి రిలీఫ్ వస్తాది. అందరికీ రిలీఫ్ వస్తాది. హ్మ్. ట్రంప్‌కి తెలుసు. హ్మ్. రెండో పాయింట్ ఏంటి? యుద్ధానికి 2 వారాల బ్రేక్ లభించింది కాబట్టి ఇండియాకు జరిగే లాభం ఏంటి? లాభం మనకి ఆయిల్ ప్రైసెస్ తగ్గుతాయి ప్రస్తుతం. దాంతో పాటు కొత్త ఏరియాస్ నుంచి మనం ఆర్డర్ ఏసిన ఆయిలు హ్మ్. అందుతాం మొదలుపెడతాయి. ఓకే. ఒక వాడ అర్జెంటీనా నుంచి ఇక్కడ రావటానికి 40 రోజులు. అది ఎతికి ఒక వాడ తెచ్చుకోవటానికి మార్కెట్‌లో ఇంకో 10 రోజులు. హ్మ్. వస్తాం మొదలుపెట్టేస్తే ఇంకా చైన్ అలా నడుస్తా ఉంటది. ఓకే. వెనెజువేలా, ఓకే. యూఎస్ఏ నడుస్తూ పెద్ద లాభం భారతదేశానికి 2 వారాలు ధరలు కొద్దిగా తగ్గినియంటే హ్మ్. మనకి ఈ టైంలో కొనుక్కుంటాం ఫ్యూచర్‌కి. అంటే ఇవాళ డెలివరీ కాదది. సో, ఇది మనకి రిలీఫ్ వస్తాది. ఓకే. తర్వాత యుద్ధం ఏమైనా. రెండో హ్మ్. పాయింట్ ఏంటంటే ఆ 10 పాయింట్లు పెట్టినా, ఇరాన్ 50 పాయింట్లు పెట్టినాయి. వాళ్ళు న్యూక్లియర్ అణు యుద్ధం చేసే మెటీరియల్ యురేనియం ఇస్తారా? ఇవ్వరా? హ్మ్. 2 హార్మోజ్ జలసంధి మీద ఏ మాత్రం సావరెనిటీ, కంట్రోల్, ఓనర్‌షిప్ ఒప్పుకోరు. అమెరికా ఒప్పుకోదు. ఇజ్రాయెల్ ఒప్పుకోదు. హ్మ్. ఈ ప్రపంచంలో చాలా దేశాలు ఒప్పుకోవు. ఆ హ్మ్. గల్ఫ్ దేశాలు అస్సలు ఒప్పుకోవు. కువైట్ ఈ దేశాలన్నీ ఒప్పుకోవు. అంటే సో, యుద్ధం అయి ఇంకా మిగిలే సెటిల్ ఉంది. అవ్వాలి. మెయిన్ అంతేగా సార్? ఏమంటారు? యుద్ధం ఇంకా మిగిలే ఉంది. యుద్ధం అనేది మళ్ళీ 2 మిగిలే ఉన్నది. ఇది ఊరుకునే ఊపిరి పీల్చుకోవటానికి. అంతే. ట్రంప్, టెర్రరైజ్ చేశారు. హ్మ్. ఆళ్ళకి ఆ చరిత్రలో జ్ఞాపకం ఉన్నది. పర్షియాకి. ఇలాంటి చర్చకి 1000 సంవత్సరాలు బట్టి ఆళ్ళు చేసేవారు ఇతరులకి. ఆళ్ళ మీద పడ్డది సేమ్ కైండ్ ఆఫ్ థ్రెట్. ఓకే. హిస్టారికల్‌గా నువ్వు సరెండర్ చెయ్యి బ్రతుకుతావు. హ్మ్. సరెండర్ చేయకపోతే మొత్తం నాశనం చేస్తాం. ఓకే. చెంగిస్ ఖాన్ 1000 సంవత్సరాల నుంచి పర్షియన్ కింగ్ అందరూ చేసిందే. సో, రైట్. అదే ట్రంప్ వాడాడు. ఓకే. సైకలాజికల్‌గా బెదిరించాడు. ఈ హ్మ్. పీస్ అనేది తర్వాత ఎవరికెళ్తే తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే, హ్మ్. పాకిస్తాన్ ఏదో కుర్చీ ఏసారు అది అస్సలు పట్టించుకోకూడదు. హ్మ్. ఎన్నో కుర్చీల మీద పాకిస్తాన్ కూర్చుంటది. ఆళ్ళ అవసరం పోయి చైనే. భారతదేశానికి మళ్ళా పిలవలేదు అస్సలు ఎళ్ళకూడదు. ఓకే. ఎవరో చెప్పినట్టుగా నిన్న హ్మ్. ఒకేసారి కొరియా యుద్ధంలో 1952లో మనం ఇన్వాల్వ్ అవ్వాం. హ్మ్. తర్వాత ఇలాంటి ఇన్వాల్వ్‌మెంట్ లేదు. మనం పట్టించుకోకూడదు, దిక్కకూడదు, పెద్ద మనిషి తరహా నాటకాలేయకూడదు. సో శ్రీలంక లాంటి దెబ్బలు మనకు తగులుతాయి. హ్మ్. వేద్దు మనం సర్వైవ్ అవ్వాలి ఆర్థిక వ్యవస్థగా. రైట్. ఓకే. అదే చాలా ముఖ్యం. ఇదో ఓకే. మంచి అవకాశం. రైట్.